నది పట్ల ఆచరించకూడనటువంటి పనులు ఏవి ఉంటాయో అటువంటివి చెయ్యకుండా ఉండడం, నదీ తీరంలో మలమూత్రాలు విసర్జించడం, నదిలోకి పట్టుకెళ్ళి కట్టుకున్నటువంటి బట్టలు నదిలో విడిచిపెట్టడం. ఇవాళ గంగానది గురించి కాశీపట్టణం నుంచి వచ్చినటువంటి పండితులు నన్ను 4-5 సందర్భాల్లో ఈ మధ్య కలుసుకున్నప్పుడు తమ ఆందోళన వెలిబుచ్చారు. గంగలో స్నానం చేసిన వాళ్ళందరూ బట్టలు వదిలిపెట్టేస్తున్నారండి. అలా వదిలిపెట్టేసినటువంటి కారణం చేత నది అడుక్కి వెళ్ళిపోయి ఆ బట్టలన్నీ నాని ముద్దలైపోయి అందులోంచి నదీ జలాలకి ఇబ్బంది ఏర్పడుతోంది. అలా కట్టుకున్న బట్ట గంగా నదిలో విడిచిపెట్టడం ఏమిటి? గంగ పట్ల గౌరవం ఉంటే కాస్త పసుపు వెయ్యాలి, గంగ పట్ల గౌరవం ఉంటే కాస్త కుంకం వెయ్యాలి, గంగ పట్ల గౌరవం ఉంటే కాసిని పువ్వులు వెయ్యాలి, గంగ పట్ల గౌరవం ఉంటే తినే పదార్థం ఏ అన్నం లాంటిదో లేకపోతే పేలాల వంటివో తీసుకెళ్లి నదిలో వెయ్యాలి. పేలాలు దేవతలకి ఆహ్వానం పలుకుతాయి, అవి మంగళద్రవ్యం. ఆ పేలాలు పట్టుకెళ్లి వేస్తే జలచరములుంటాయి, నీటిని ఆశ్రయించి బ్రతికేటటువంటి ప్రాణులు, అవి తింటాయి. అంతేకాని మీరు ఓ కొత్త పంచెల్ సాపు, ఓ కొత్త చీర గంగానదికి బహూకరించాలి అనుకుంటే అక్కడ ఒడ్డున ఉన్నటువంటి బ్రాహ్మణులకు బహూకరించాలి. గంగమ్మ పేరు చెప్పి వారికి బహూకరిస్తే అది గంగమ్మకే చెందుతుంది. అంతేగాని కట్టుకున్న బట్టలు తీసుకెళ్లి గంగలో పడేయడం, గంగ ఒడ్డునే కాదు ఏ నది ఒడ్డునైనా సరే మలమూత్రాలు విసర్జించడం, ఊళ్ళో ఉన్న మురుగుడు కాలవలన్నీ నదుల్లోకి వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చెయ్యడం, ఆ గంగ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా రసాయనాలతో కూడుకున్నటువంటి పదార్థాలతో స్నానాలు చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా నది యొక్క అధిష్టాన దేవతల ఆగ్రహానికి గురవడానికి కారణాలవుతాయి. అంత గొప్పది నది అని తెలుసుకున్నప్పుడు నదికి అధిష్టాన దైవం ఉంటుంది. ఎక్కడ నిలబడి నదిని తలుచుకున్నా కూడా నది అనుగ్రహించగలదు. భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడో నది యొక్క అధిష్టాన దేవత కూడా అలాగే అనుగ్రహిస్తుంది. అందుకే నిన్నను నేను మీతో మనవి చేశా, గంగానది 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 ఎనుచు రే పడక మీల్కొనుచో కొనియాడు నెవ్వడు భంజించునతని పాతక చెయ్యమున్ అన్నారు. రోజు 3 మాటలు గంగానది 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 అంటే చాలు, వాడు పాపములు చెయ్యకుండా ధర్మమునందు అనురక్తి పొందేటట్టుగా నది యొక్క అధిష్టాన దైవం చేస్తుంది. చేసిన పాపములు తొలగిస్తుంది కూడా. అంటే నా ఉద్దేశం పాపం చేసి గంగానదిని తలుచుకోమని కాదు, గంగానది మీద భక్తితో స్మరణ చేస్తే అసలు పాపమునందు అనురక్తి తీసేస్తుంది. ఆ నది యొక్క అధిష్టాన దేవత ధార్మికమైన జీవితమునందు అనురక్తిని కల్పిస్తుంది. అంత గొప్పదైనటువంటి నదిని, ఆ నదితో ముడిపడిపోయినటువంటి సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది. దాని యొక్క వైభవాన్ని భవిష్యత్ తరాలకి అందించవలసినటువంటి కర్తవ్యం కూడా ఎవరి మీద ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి తరాల మీద ఉంటుంది. కాబట్టి నదుల్ని పరమ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక నదికి అధిష్టాన దేవత ఉంటుంది అన్నదానికి తిరుగులేని నిదర్శనాలు మనకి పౌరాణిక వాంగ్మయంలో కనపడతాయి. భీష్మాచార్యుల వారు ఎవరికి జన్మించాడు? ఆయనకి గాంగేయుడు అని ఒక పేరు, గంగానదికి జన్మించాడు. అలాగే మీరు విఘ్నేశ్వర వ్రతకల్పం చేసినప్పుడు విఘ్నేశ్వరుడి పూజ చేస్తాం. అందులో ద్వైమాతురాయ నమః అని ఒక నామం ఉంటుంది విఘ్నేశ్వరుడికి. ఆయన పార్వతీదేవి ఒంటి నుంచి తీసినటువంటి పసుపు పిండి నలుగుతోంచి ప్రాణప్రతిష్ఠ చేస్తే వచ్చాడు. మరి ఆయనకి పార్వతీదేవి స్పర్శ తప్ప గంగ యొక్క స్పర్శ లేదు. లేనప్పుడు ద్వైమాతురాయ నమః అని 2 తల్లులు కలిగిన వాడు అన్న పేరెందుకు వచ్చింది? అసలు గంగ పరమశివునికే ఇల్లాలు అని చెప్పబడలేదు కదా. చెప్పబడనప్పుడు విఘ్నేశ్వరునికి 2 తల్లులు ఎలా అవుతారు? ఎలా ద్వైమాతురాయ నమః అన్న నామం అన్వయం అవుతుంది? అంటే వాళ్ళ నాన్నగారు తల మీద ధరించి భరించాడు కాబట్టి భర్తృ స్వరూపాన్ని భర్త అన్న నామం అన్వయమైంది ఆయనకి భరించిన కారణం చేత. మా నాన్నగారు ధరించారు భరించారు, అందుకని నాకు అమ్మతో సమానం అని గౌరవించాడు విఘ్నేశ్వరుడు. అది ఆయన వినయానికి, ఆయన శీల వైభవానికి ప్రతీక. సుబ్రహ్మణ్యుడు స్వయంగా గంగానదిలోంచి ఆవిర్భవించినటువంటి వాడు. అసలు తారకాసుర సంహారం జరగవలసి వచ్చినప్పుడు 33 కోట్ల మంది దేవతల్ని పార్వతీదేవి శపించింది, ఇక మీకు బిడ్డలు కలగకుండుగాక అని. శివతేజస్సు ఎక్కడ నిక్షేపించాలి అన్న విషయంలో అయోమయం ఏర్పడితే చతుర్ముఖ బ్రహ్మగారి సలహా మేరకు గంగాదేవి యందు నిక్షేపించాడు
అగ్నిహోత్రుడు. అందుకే సుబ్రహ్మణ్యుడికి గంగాసుతుడు అని పేరు. తారకాసుర సంహారం అవడానికి, లోకరక్షణకి గంగమ్మ కారణమైంది. విఘ్నేశ్వరుడి చేత గౌరవింపబడింది, పరమేశ్వరుడి చేత భరింపబడింది. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, పరమేశ్వరుడు భరించాడు కానీ నిన్న మీరే కదండి ప్రవచనం చేస్తూ అన్నారు శంకరుడు గంగని భరించాలని నిలబడినప్పుడు మరి గంగ అహంకరించింది కదా, మరి అది దోషమే కదా అని. గంగమ్మ కూడా ఆ దోషాన్ని ఎలా కడిగేసుకుందంటేట, అదే శంకరుడు, కైలాస శంకరుడు శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా వచ్చినప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్నారు. అందుకని ఆయన గంగమ్మ మీద స్తోత్రం చేశారు, గంగాష్టకం అని. నిన్న నేను మీతో మణికర్ణికాష్టకంలోంచి, గంగాష్టకంలోంచి చెప్పిన కొన్ని శ్లోకాలు శంకరాచార్యుల వారి చేత చేయబడినవి. గంగలో స్నానం చేయడానికి శంకరాచార్యుల వారు వెడుతుంటే గంగమ్మ అనుకుందిట, ఇదే శంకరుడు నమక్కపద్దినీచా, పెద్ద జటాజూటంతో ఉంటే అహంకరించాను, వ్యుక్త కేశాయచ, బోడిగుండితో శంకరాచార్యుల వారిగా వస్తున్నాడు, అప్పుడు చేసిన దోషం ఇప్పుడు కడుక్కుంటానని తాను గబగబా అలలతో ముందుకెళ్లి శంకరాచార్యుల వారి పాదాలు కడిగిందిట. అందుకని గంగమ్మ యొక్క స్పర్శ లేని కావ్యం లేదు. అటువంటి గంగమ్మ మనకి అందించినటువంటి మణి భీష్మాచార్యుల వారు. భీష్మాచార్యుల వారి వంటి మహాపురుషుడు లోకంలో ఉండడు. ఇప్పటికీ కూడా భీష్మాష్టమి వస్తే భీష్మాచార్యుల వారిని స్మరించి యావత్ మానవ జాతి కూడా భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెడుతుంది. మనుష్యునిగా పుట్టినవాడి యొక్క కనీస కర్తవ్యం భీష్మాష్టమి నాడు భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెట్టాలి. ఆయనకి కూడా ఇంకా తర్పణ విడిచిపెట్టకపోతే ఆ మనుష్య జన్మకు అసలు అర్థం లేదు. అంతటి గొప్ప